मील्स चपाती रोटी का बदला संतृप्तिగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. సరే, 10 ఏళ్ళు నిండి 11వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. బట్ ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిందంటేనే బీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల. బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 ఏళ్ళు పూర్తయి రజతోత్సవ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 25 ఏళ్ల కింద బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ పదం నిషేధించబడ్డది. జై తెలంగాణ అని అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు. ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసు, 25 ఏళ్ల కింద తెలంగాణలో పరిస్థితి ఏంది. మీకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 25 ఏళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు. ఇది 25 ఏళ్ల కింద నాటి తెలంగాణ పరిస్థితి. కానీ కేసీఆర్ గారు పట్టుబట్టి ఇవాళ ఆయన తనకు పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించారు. మీరు ఆలోచించండి, ఇవాళ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా? దానికి కేసీఆర్ కారణం కాదా? నిజంగా కేసీఆరే లేకపోతే, బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా? ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలామంది ఊసీలు పుట్టినట్టు తెలంగాణ పార్టీలు పుట్టినాయి. ఊసీళ్ళు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు, కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు, ఆయనకేమీ అంగబలం లేదు, అర్ధబలం లేదు. కానీ కేసీఆర్కు ఉన్నది గుండె బలం. ఆ గుండె బలంతో, ఆత్మబలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు. ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి, చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది, తొలిదశ తెలంగాణ ఉద్యమం. ఆనాడు కూడా మా సోదరిమణి నాగమ్మ ఉన్నది, అప్పుడు కూడా పాల్గొన్నది, ఇప్పుడు కూడా పాల్గొన్నది. ఆనాడు 11 ఎంపీలు గెలిచాం. 11 ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తూ ఉంది. ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో 14 ఏళ్ళు నడిపించారు. పార్టీ పెట్టడమే కాదు, అనేక ఇబ్బందులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి. ఇంకా 4 ఏళ్ళు కేసీఆర్, ఆ రోజు ఇంకా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి. ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలే. కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి. ప్రజలందరూ నాయకుడి కోసం ఎదురు చూశారు. జయశంకర్ సార్, చనిపోయిన బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు. కానీ కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే
ఈ తాప మళ్ళీ జెండా దించొద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమథనం చేసి చాలా ఒక నెలల తరబడి ఆలోచించి 2001లో బీఆర్ఎస్ పార్టీని పెట్టిండ్రు. ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది. ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటాడు అనే ఒక అపకీర్తి ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు. ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, ఈ రెండూ కేసీఆర్ గారు చేసిండ్రు. అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు, అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు. ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు, 610 జీవో మీద పోరాటం కావచ్చు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు, ప్రజలను సమీకరించాడు. ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసిండు. అవి భిన్న ధృవాలు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం. వినోద్ అన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు. దేశంలో 33 రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు త్యాగాలకు మారు పేరు కేసీఆర్. 3 సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు, ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు, కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు. బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారు పేరు ఏదైనా రాజకీయ నాయకుడునంటే ఒక కేసీఆర్ మాత్రమే. త్యాగం చేసింది, రాజీనామా చేసింది తన కోసం చేయలేదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం చేసిండు. ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్. ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద. ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్కు ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు, రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఇంకొక నాయకుడున్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆనాడు బీజేపీకి 2 ఎమ్మెల్యేలు, ఎండల లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం. బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి. అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే, రాజీనామా చేయలే. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి. ఇవాళ వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తున్నారు, ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ఏ లేకపోతే 14 ఏళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమన్న నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చునా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని కోరుతాం. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈరోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాను. ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుండే వల్ల
ఆ రోజు ఏమందరు తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండ్రు. ఈ తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదు, వీళ్ళు వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుంది, వీళ్ళు వస్తే మత కలహాలు పెరుగుతాయి, వీళ్ళకి అసలు పరిపాలన చేతనైతుందా అని మాట్లాడినటువంటి నోళ్ళు. ఆ నోళ్ళ చేతనే శభాష్ కేసీఆర్ అని అద్భుతంగా 10 ఏళ్ళు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్. ఎంత అద్భుతంగా జరిగిందో కూడా మీకు తెలుసు. రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే, ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే, అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపరనే. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చిన అంటాడట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు. ఇవాళ ఆయన మాట్లాడుతుండు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపి. నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో. అన్ని అబద్ధాలే. ఆయన మాట్లాడుతూ 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు. పండింది ఎవరి పుణ్యం? బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది. నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది అర్థం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా? ఒక్క చెరువు తవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? నువ్వు చేసిందేంది? ఇవాళ 275 మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బీఆర్ఎస్ 10 ఏళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు. మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, అనేక చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్, కాలువలకు చెరువులను అనుసంధానం చేసిండు కేసీఆర్, రైతు బంధు పెట్టిండు, రైతుల కోసం బీమా తెచ్చిండు, రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు, ప్రతి మండలానికి గోడౌన్ కట్టిండు, విత్తనాలు ఇచ్చిండు, పండిన పంటంతా కొని రైతులకు ధైర్యాన్ని కల్పించి ఇవాళ ఈ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి. నువ్వు 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటున్నావు. ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు. ఒక చెరువు తవ్వితేవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తేవా? ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా? నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతు బీమా బంధు పెట్టినవు. నువ్వు చేసిందేముంది? చారాణ రుణమాఫీ చేసినావు, బారాణ రుణమాఫీ ఎగ్గొట్టినవు. ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు. రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగి తేలినవు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు రివ్యూలు చేసినావు, అందాల పోటీలను 5 సార్లు పోయి పాల్గొన్నావు. కానీ రైతుల ధాన్యం ఎందుకు కొంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు. నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాశుల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు. ఇది ఈరోజు చేస్తున్నది. నువ్వు అన్ని అబద్ధాలే. ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు? 15 ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినావా? మళ్ళీ 15 ఆగస్టు వచ్చింది. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసింది 16-17 వేలే. మరి కడుపు కట్టుకోలేదా? మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినవా? నీ జేబుల్లోకి పోయినాయా? ఎక్కడికి పోయినాయో చెప్పు. ఎప్పటిలోగా చేస్తావో చెప్పు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని మాట తప్పినావు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి 31వ తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వేస్తా అన్నావు. 31 మార్చి పోయింది,
ఇవాళ 2 జూన్ వచ్చింది, ఈరోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు పడలే. అసలు నువ్వు ఒక్క విషయమన్నా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతే, వెనకటికి ఏదో శాపం ఉన్నట్టు ఏదో అంటారు చూడు, నువ్వు అబద్ధం ఆడకపోతే తలబలిగి చనిపోతావు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డికి అట్లాంటి శాపం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అబద్ధాలు తప్ప నిజాలు పలకడు. మరి మన కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిండు. ఎన్ని అద్భుతాలు! ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిండు కదా. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి సంవత్సరానికి 10,000 డాక్టర్లను ఈ దేశానికి అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1, మరి జిఎస్డిపి పెరుగుదలలో తెలంగాణ నంబర్ 1, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ నంబర్ 1, గొర్రెల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చేపల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ నగరంగామిగా నిలిపోయింది. రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతీవి? 6 గ్యారంటీలు అంటివి, బాండ్ పేపర్లు ఇస్తేవి, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అంటివి. నీ అబద్ధాలకు హద్దు పద్దు ఉన్నదా? అధికారంలో రాకముందు అబద్ధాలే, అధికారంలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు. కానీ కేసీఆర్ ఒక్కటే చెప్తుంటాడు, మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మన ఆలోచన అంతా తెలంగాణ కోసం కావాలి, తెలంగాణ ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఇవాళ కేసీఆర్ ఆలోచనలో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎక్కడ ఆగుతలేం కదా. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆ 16-17 వేల కోట్ల రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల అవుతా ఉంది. ప్రతి అడుగడుగున ఈ ప్రభుత్వం తప్పిదాల మీద మూసి బాధితుల్ని కాపాడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. నువ్వు హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూలిస్తే ఆ పేదలకు అండగా నిలబడ్డది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నువ్వు చేసే అరాచకాలు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షలాగా, ఒక కవచంలాగా నిలబడతా ఉంది. నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు 18 నెలలు అయింది, ఒక్క మంచి పని ఉన్నదా? కేసీఆర్ కిట్టు బంధు పెట్టినావు, రైతు బంధు పెట్టినావు, ఇవాళ బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు. ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా? చేసిండు రేవంత్ రెడ్డి. ఏమైనా చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు. ఇవాళ రాష్ట్రం వచ్చిన 6 నెలల్లోనే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. పరిశ్రమలకు, రైతులకు, గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది. ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు? ఒకడంటాడు 1 ఎకరానికి నీళ్ళు రాలేదంటాడు, ఒకడంటాడు 50,000 ఎకరాలే వచ్చినాయి అంటాడు, ఒకడంటాడు 1,00,000 ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు. నేనంటలేను, నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసిండు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు. నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకుంటున్నావు. ఆనాడు జరిగిన మంచి పనుల మీద కమిషన్లు వేసుడు, నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకున్నాడు. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా? ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు, దివాలా దివాలా అని మాట్లాడతాడు. నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానా కానిలే. దివానాగాడు ఎవడన్నా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండే. నాది అభివృద్ధిలో పోతున్న దేశం, నా రాష్ట్రం, నాది సర్ప్లస్ స్టేట్, నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు, పాలనను ముందుకు తీసుకుపోయేవాడు. కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేసి
తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఈరోజు ఇవాళ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, జిఎస్టీ తగ్గింది, మైనింగ్ తగ్గింది, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు తగ్గిముఖం పట్టినాయి. ఇది నీ పాలన చేతగాక, నీ వైఫల్యం వల్ల ఇవాళ తెలంగాణ ఆగమవుతుంది. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం యొక్క ఆదాయం ఆకాశం వైపు చూస్తే రేవంత్ ఏడాదిని అర్థంలో అది నేల వైపు చూస్తూ ఉంది. నాడు రాష్ట్రం యొక్క ఆదాయం 60,000 కోట్ల నుంచి 2,60,000 కోట్లకు 10 ఏళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు. కానీ రేవంత్ ఏడాదిని అర్థంలో ఆదాయం తగ్గుముఖం బట్టి నేలముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నీ వైఫల్యం, నీ చేతకాంతనం వల్ల జరిగింది. బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇవాళ ఎన్నికలు జరిగితే 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా? ఆనాడు 1996లో 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ. అసలు కేంద్రంలో 8 ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ. ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ? ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా? ఏం చేసింది బీజేపీ? తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. గోదావరి బనకచెర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ మాట్లాడాడు, ఈటల రాజేందర్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది. అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం కృష్ణా నదిలో మొన్న 65 టీఎంసీలు తక్కువ వాడిరు. మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది, మేము వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం. బీజేపీ నాయకులారా, తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బనకచెర్లను ఆపండి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటుంది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకొని ఓటేసినాం బిడ్డ, 4 ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ గిట్లయితుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడించినా చెప్తా ఉన్నారు. ఏం చెప్పిండు వాళ్ళు ఆ రోజు? అరే 2,000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, మేము 4,000 ఇస్తాం. 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఉద్యోగస్తులకు రాగానే 4 డిఏలు ఇస్తాం, పాత బకాయిలు ఇస్తాం, బెస్ట్ పిఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే నన్ను గోసుక తింటామా అంటుండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు. నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? నీ భూముల కాడికి 4,000 కోట్లతో 6 లైన్ రోడ్డుకు డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? 1,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఎడికెళ్ళి పిలుస్తున్నావు. రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. కానీ బడా బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి, టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ 200 కోట్లకు ఒక స్కూల్ అన్నావు, ముందు 80 కోట్లు అన్నావు, తర్వాత 120 కోట్లు అన్నావు, ఇప్పుడు 200 కోట్లకు ఒక స్కూల్ అని. ఆ స్కూల్కి ఇంకా పునాది కూడా తవ్వలే, 80 కోట్లకి వెళ్ళి 200 కోట్లు చేసిన దాన్ని. అంటే అదొక 5-6 వేల కోట్ల స్కామ్ అవుతున్నది. ఇవాళ వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి.
అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ, ప్రజలకు ఇచ్చేదో రైతులకు ఇచ్చేదో మా ఎస్సీలకో మా బీసీలకో మా ఎస్టీలకో ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేవంటాడు. నువ్వు ఏడాదిని అర్థమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కాలేజీలు కోట్లకు పోతున్న పరిస్థితి, పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి, ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్న ప్రేమ ఇదేనని అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు ప్రేమ లేదా? మాటల్లో కోటలు దాటుతున్నాయి, ఎస్సీలు బీసీల మీద ప్రేమ ఒలకపోస్తున్నారు. కానీ ఆ పిల్లల చదువులు ఆగిపోతుంటే ఏడాదిని అర్థం నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ అన్యాయం చేస్తుంటే మీకు కనబట్టలేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. మనందరం బీఆర్ఎస్ కార్యకర్తలం, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద. నిన్న కూడా గౌతమ్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ను బయటకు తీసుకొచ్చింది. మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు, విద్యార్థి ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది. ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అతిగా ఉన్నవి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు, అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. పోలీస్ అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా 2 ఏళ్ల నుంచి, ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక 12,000 కోట్ల రూపాయల బిల్లులు కేవలం 4 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 4కే 1,200 ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో. 1,200 ఇవ్వడానికేమో డబ్బులు లేవంటాడు. 12,000 కోట్లు మాత్రం 4 బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి, నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి, ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు. ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి. ఇంకా ఈయనట ఒలింపిక్ గేమ్స్ పెడతా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మాకేమీ నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది వరంగల్లో, నిన్నేదో అర్జెంటుగా దించాలనో మేమేదో గద్దెనెక్కాలనే ఆలోచనలో లేము అని కొండ బద్దలు కొట్టినంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఇప్పటికైనా మారు, కమిషన్లు బంద్ చేయి, ప్రజలకు అందుబాటులో ఉండు. ఈ పుణ్యాత్ముడు సెక్రటరీ పోతలేడు, అయితే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటుండు, లేకపోతే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు. సెక్రటరీకి ఎందుకు పోతలేవు? పక్కన అంబేద్కర్ని చూడడానికి నీకు ఇబ్బంది అవుతుందా? అంబేద్కర్ పేరు మీద సెక్రటరీ పెట్టినందుకు నీకు ఇబ్బంది అవుతుందా? ఎందుకు పోతలేవు సెక్రటరీకి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అంటివి. ఏం తీసినావు నువ్వు? ఇలా ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తే ఏం చూపించినావు వాళ్ళకు?
సెక్రటరేట్ చూపించినావు, యాదాద్రి దేవాలయం చూపించినావు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చూపించినావు, బుద్ధ భవన్ చూపించినావు. ఏం చూపించినావు నువ్వు? కేసీఆర్ ఆనవాళ్ళను నువ్వు కాదు, నీ తాత జేజమ్మలు వచ్చిన రేవంత్ రెడ్డి తొలగించలేవు. ఈ భూమి ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పేరుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవడోడో ఏదో మాట్లాడచ్చు, ఎవరు ఇవన్నీ చెరిపేస్తే జరిగే ఇవి ఇవి సత్యాలు, చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశాలు ఇవి. ఏ ఒక్కరు తీసేస్తే తీసేటి కావు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నిజాయితీగా పాలించు, ప్రజా సమస్యలు పట్టించుకో, ప్రజల పక్షాన నిలబడు. చరిత్ర పుటల్లో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోకు. ఇప్పటికైతే నువ్వు తెలంగాణ ద్రోహివే, అదైతే నీకు జీవితంలో పోదు. ఎందుకంటే నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరులకు శ్రద్ధాంజలి ఘటించలే, ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఎన్నడూ నువ్వు తెలంగాణ కోసం మాట్లాడలే. నువ్వు ఉల్టా ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహివి. అది మాత్రం నువ్వు చెరిపేసుకోలేవు. తెలంగాణ ద్రోహిలో లిస్టులో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంటుంది గ్యారంటీగా. కానీ చరిత్రహీనుడిగా మిగులుతావు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయకు, రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా చెయ్యకు. అందాల పోటీల నిర్వహణలో రాష్ట్రానికి పరువు తీసినవు. పక్క రాష్ట్రం కృష్ణా నదిలో అధిక నీళ్లు వాడితే ఆపలేక నువ్వు మరి నీ గురువుకు దాసోహమైనవు. ఇప్పుడు గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్టు కడితే మళ్ళొక్కసారి తెలంగాణకు అన్యాయం జరగబోతా ఉంది. పోరాడతావా? పోరాడు. అఖిలపక్ష సమావేశం పెట్టు, అసెంబ్లీ సమావేశాల్ని వెంటనే పెట్టి దాని మీద చర్చ పెట్టు. ఢిల్లీకి ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, పోరాటం చేద్దాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయడానికైనా నీ వెంట రావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. నువ్వు ధైర్యంగా ఉన్నవా, నిజాయితీగా ఉన్నవా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవా ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేయకపోయినా బీఆర్ఎస్ పోరాడుతుంది. మాకు బాధ్యత ఉంది. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నిర్మించిన పార్టీ ఇది. ఇక్కడ ఉన్న బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం జైళ్లలో ఉండి తెలంగాణ సాధించిన బిడ్డలు ఈ పార్టీలో ఉన్నారు. అందువల్ల మేము ఏ పోరాటానికైనా సిద్ధపడతాం. మాకు అధికారం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కనుక తప్పకుండా మేము పోరాడతాం. నువ్వు పోరాడకపోతే. ఇవాళ మా సవితక్క కూడా మాట్లాడుతూ చెప్పిండ్రు, నిజంగా అక్క మేము ఎప్పుడు పోయినా హోంమంత్రిగా ఉండేది, మమ్మల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకునేది. వీలైనంత వరకు మీరు జాగ్రత్త అని మాకు చెప్పేది. కానీ నేను ఒక విషయం నిజాయితీగా చెప్తున్నా, ఉద్యమంలో ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇంత భోజనం పెడుతురు, 5 గంటలకల్లా పంపిద్దరు. కానీ ఇలా రేవంత్ రెడ్డి లెక్క దొంగరాత్రి 12 గంటలకు వచ్చి ఎత్తుకపోవడు, 2 గంటలకు వచ్చి ఎత్తుకపోవడు మాత్రం ఆ రోజు లేదు. ఆడవిల్లలు ఎత్తుకపోయారు కదా మొన్న జర్నలిస్ట్ను, దొంగరాత్రి 2 గంటలకు 3 గంటలకు వచ్చి ఎత్తుకపోవడు. ఆనాడు మేము ఎంత పోరాటం చేద్దాము, అరే దేనికి వెనకకు పోకపోదు, పడవెక్కి కూడా హుస్సేన్ సాగర్ ఎక్కిన ఆ రోజు. మేము రేపు పోరాటం ఉందంటే కూడా పొద్దుగాల 6 గంటలకు వచ్చి పట్టుకపోయేది, కానీ 8 గంటలకు వచ్చి పట్టుకపోయేది తప్ప ఈ రేవంత్ రెడ్డి లెక్క 12 గంటలకు రాత్రి అయితే పట్టుకపోలే ఆ రోజు. ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం ఉన్న సబితక్క లాంటి తెలంగాణ బిడ్డ ఉన్నది కనుక ఆ రోజు మాకు ధైర్యం ఉండేది, అట్లా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా నిజంగా ప్రజల కోసం పనిచేస్తలేదు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు, బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించుడు, మమ్మల్ని తిప్పల పెట్టడం మీదనే తప్ప ఎక్కడన్నా ఒక్క దాంట్లో ఇవాళ ప్రజల కోసం పనిచేస్తుండ్రా? రేవంత్ రెడ్డి వచ్చినాక లా అండ్ ఆర్డర్ పడిపోయింది. ఈ రాష్ట్రంలో కేసులు పెరిగినాయి, కేసుల సంఖ్య 30% పెరిగింది. ఇవాళ ఏ రంగంలో చూసినా అదే పరిస్థితి కనబడతా ఉంది. బట్ మనం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయంటున్నారు. నాకు తెలిసైతే ఆయనకు ధైర్యం లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తుంది. దానికోసం మన కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉందాం. రేపు ఎలాంటి స్థానిక సంస్థలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు ఏదొచ్చినా కూడా ఇలా ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన చివరి దాకా ఉంటుందని చెప్పి
నేను మీ అందరికీ మనవి చేస్తూ ఇక సరేలే చాలా లేట్ అయిందని మా వాళ్ళు లేస్తున్నారు. లగచర్ల ఉన్నది, ధాన్యం సేకరణ ఉన్నది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను వాటిల్లోకి పోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.